హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే డూడ్ సినిమా. నాకు ప్రదీప్ రంగనాథ్ గారు కామెంట్ చేశారు హీరో మెటీరియల్ లేదని. ఆయన నిజంగా హీరో మెటీరియల్, సింపుల్ సూపర్ యాక్టర్. జస్ట్ చిన్న స్మైల్తో కానీ, ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్తో కానీ తన ఆడియన్స్ని ఎలాగైనా థియేటర్ రప్పించుకున్న సత్తా ఉన్న హీరో ప్రదీప్ రంగనాథన్. అసలు మార్నింగ్ షో ఆయనే షాక్ అయ్యాను భయ్య, ఎంతమంది వస్తారని. అసలు థియేటర్ ఫుల్ అయిపోయింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చేసాను, అన్ఎక్స్పెక్టెడ్గా నేను సినిమాకి వెళ్ళాను. కానీ థియేటర్ క్లోజ్ అవుతుంది, ఏదో ఉంటారులే అనుకున్నాను. చాలామంది జనం వచ్చాను. సినిమా అంతా నవ్వుకోలేక వచ్చాను. అసలు సినిమా అంతా ప్రదీప్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ అయితే మైండ్ బ్లోయింగ్. చాలా క్యూట్ కపుల్స్ లాగా మంచి బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరక్కూడ వేయడం అయ్యామన్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే సగం సినిమాని తీసుకెళ్ళిపోయింది. అదొక సాంగ్ చూసి మెడల్ అది మాత్రం ఎరగదీస్తుంది భయ్య. నిజంగా సినిమా మాత్రం చాలా సింపుల్ స్టోరీ కానీ బాగా చూపించాడు డైరెక్టర్ మాత్రం. డైరెక్టర్ ఎక్కడ ఏ రాపం తగ్గించకుండా అదే రోజు చెప్పిన కులం కోసం ప్రేమించుకోరు సంథింగ్, దానికోసమే మొత్తం. ఆ కులం కోసం ఎలా అనేది మొత్తం లాస్ట్ సెంటిమెంట్ అయితే మరి అదే మరి వర్కౌట్ అయింది. బాగుంది, సింపుల్గా నీట్గా స్టోరీ మాత్రం. కామెడీ టైం మాత్రం అదృష్టం. వాళ్ళ మామకి ఏం చేశాడు గెటప్ అయ్యి బాబు, మనవాడైతే పీక్స్. అసలు నవ్వుకోలేక వచ్చాము అసలు థియేటర్లో. అసలు విజువల్ గ్రాండియోసిటీ కానీ, కెమెరామ్యాన్ అయితే అసలు ఎరగదీస్తాడు భయ్య. ఎక్కడ ఏ రకంలో ఎక్కడ తగ్గలేదు. ఇంకా చూపించడంలో మాత్రం స్క్రీన్స్ మాత్రం చాలా సూపర్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా తగ్గలేదు, అది చాలా సూపర్గా ఉంది. హీరో ఇద్దరు బాగా సూపర్గా చేశారు, అసలు ఎక్కడా తగ్గలేదు. ప్లస్ ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ సప్తగిరి భయ్య. ఎంట్రన్స్లోనే సప్తగిరిని పెట్టేశారు భయ్య. నాకే నవ్వుకోలేక వచ్చిన సప్తగిరి టైమింగ్ దాని. అది సప్తగిరి సినిమాలో ఉంటే చాలు, అది ఇంకెలా ఉన్నా సినిమా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎంట్రన్స్ కూడా చాలా బాగా చూపించాడు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది సినిమాకి. దేవాలి హిట్ నేను డూడే అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఇంకా ర్యాప్ ఉంది కదా, ర్యాంప్ ఉంది కదా, అది చూద్దాం. మ్యాక్సిమం తెలుసు కదా కూడా బాగానే ఉందంటున్నారు. బట్ నాకు డూడ్ మాత్రం చాలా బాగా నచ్చింది. సింపుల్ స్టోరీ, స్క్రీన్స్ మాత్రం సింపుల్గా నీట్గా ప్రజెంట్ చేశాడు. ఎక్కడ అటు ఇటు క్లంపీనెస్ వెళ్ళకుండా, స్టోరీ అసలు ఇటే వెళ్ళకుండా అసలు కామెడీ టైమింగ్ కొన్ని పెట్టడం అయ్యా. ఎలా తీస్తాడు హీరోయిన్కి ఇంకో హీరో అన్నట్టు మంచి భలే పెట్టాడు. ఆ టైమింగ్ మాత్రం ఎలా తీస్తాడు, అసలు ఎక్కడ తగ్గలేదు. అది కూడా ఓవరాల్గా సినిమా అయితే నాకైతే 5కి 3.5 అలా ఇవ్వచ్చు భయ్య. సినిమా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. థియేటర్లోనే విజువల్స్ చేయాలి, ఇంటి దగ్గర కూర్చొని వస్తే పెద్దగా మరి ఏ హాస్టల్లోనే దీంట్లోనే ఐబొమ్మలో చూస్తే సినిమా కాదు అది. మంచి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, ఎక్కడ తక్కని భయ్య. ఎంజాయ్ చేయండి, సినిమా చాలా బాగుంటుంది. ప్రదీప్ యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తాడు దాంట్లో. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కూడా ఇదేమి ఉండదు. బాగుంది స్టోరీ మాత్రం. చిన్న స్టోరీయే, పెద్ద స్టోరీ ఏం కాదు అది. నాకైతే బాగా నచ్చింది. అందరిలో కంపల్సరీ థియేటర్లో విజిట్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అందరు మిస్ అయిపోతున్నారు. అసలు మిస్ అవ్వకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది మీకు తెలియదు. ఇంటి దగ్గర కూర్చున్నంత థియేటర్లో కనబడుతుంది. థియేటర్ ఎంతైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ MNL క్రియేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.